రైతులు కేవలం సాగుకే పరిమితం కాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి రైతు రాజుగా జీవించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురంలోని ఆశ్రమ ప్రాంగణంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా స్వయంగా నాగలి పట్టి పొలం దున్ని సస్యవృద్ధి బీజారోపణ మహోత్సవాన్ని ప్రారంభించారు. రసాయన ఎరువుల వాడకం వలన భూసారం దెబ్బతిని క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 7 సంవత్సరాలుగా పీఠం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక వ్యవసాయం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా రక్షణ పొందవచ్చని వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలువురు విశిష్ట రైతులను ఈ సందర్భంగా సత్కరించారు. నాగులాపల్లి ఉప్పరగూడెంకు చెందిన జక్కి శ్రీనివాసరావుకు పరబ్రహ్మ మొహియుద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం 2026 పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో అహ్మద్ అలీషా, పతంజలి ఫుడ్స్ ప్రతినిధులు, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, కెప్టెన్ మల్లికార్జున, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఈ రైతుల సమక్షంలో మరియు శాస్త్రవేత్తల సమక్షంలో వ్యవసాయంలో నిష్ణాతులైనటువంటి పద్మారెడ్డి గారు వంటి వారి సమక్షంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రైతుల్ని చైతన్యపరిచి పంట ఉత్పత్తులను సాధించడానికి చక్కని సూచనలు వారికి తెలియజేసి తద్వారా మనం సేంద్రియ ఉత్పత్తులను సాధించాలనేటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఈరోజు ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరుగుతుంది. రైతులకి వ్యవసాయ ఉత్పత్తులందు సేంద్రియ పద్ధతులు ఆచరించేటువంటి దిశగా వారిని మార్చడానికి ఈ చక్కని అవకాశం ఈరోజు రైతుల ఏరువాక పౌర్ణమి. మొట్టమొదట మనం పంట ప్రారంభించే ముందు భగవంతుడిని స్ఫూర్తిగా తీసుకుని మనం భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ఈ పంటను ప్రారంభించినట్లయితే ఆ పంట యొక్క వచ్చి వేసేటువంటి విత్తనాల్లో కూడా ఒక ఆధ్యాత్మిక భావన కలిగించడానికి సద్గురు బీజాలను ఇచ్చి వాటి ద్వారా ఈ పంట ఉత్పత్తులను ఒక ఆధ్యాత్మిక భావనతో ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశాన్ని వారు కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు వ్యవసాయ రంగంలో రసాయనాలు వాడి మన యొక్క నేలను కూడా కలుషితం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయనాలు ఏర్పడడం చేత ఆ ఉత్పత్తులు మనం స్వీకరించడం చేత మనకు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా క్యాన్సర్ అనేటువంటిది చాలా త్వరితగతిన వ్యాప్తి చెందుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ క్యాన్సర్ని నివారించాలి అన్నట్లయితే సేంద్రియ ఉత్పత్తులు అందరూ స్వీకరించాలి. మరి సేంద్రియ ఉత్పత్తులు స్వీకరించాలంటే రైతులు మన ఉత్పత్తులు సేంద్రియ పద్ధతిలో ఆచరించినట్లయితే మన ఉత్పత్తులు పెరిగినట్లయితే మనందరికీ కూడా సేంద్రియ ఉత్పత్తులు స్వీకరించి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన శరీరంలో సృష్టించుకోవచ్చు. అదేవిధంగా మరి రైతు దేశానికి వెన్నెముక, అదేవిధంగా రైతు ప్రథమ పౌరుడు, అదేవిధంగా రైతే రాజు. కానీ అటువంటి రైతుల్ని మనం సన్మానించుకోవాలి. ఈ సందర్భంగా నిష్ణాతులైనటువంటి సేంద్రియ పద్ధతులు ఆచరించి అధిక ఉత్పత్తి సాధించినటువంటి రైతులకు ఈరోజు వారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ అంటున్నారు. ఈ కారణంగా ఈ ఏరువాక సందర్భంగా రైతులకు ఏ విధమైన వ్యవసాయం చేయాలని మీరు చెప్పింది? రైతులు మన పూర్వం నుంచి మనం ఇప్పుడు వర్షాలు తగ్గినంత మాత్రాన మనం మన ఆహార పంటలను మరొక రకంగా మార్చినప్పుడు మనకు ఆహారానికి కావలసినటువంటి ఉత్పత్తి మనకు లభించదు. ఉదాహరణకు వరి మనం అందరం భోజనం చేస్తుంటాం. మరి వరిని తగ్గించినట్లయితే మరి వరి యొక్క ఆహారం మనం లభించకపోయినట్లయితే, ధాన్యం భోజనం కింద లభించకపోయినట్లయితే ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి తగినటువంటి విధంగా భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో వర్షాలు కలిగిస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం ఎలినో వల్ల వర్షాలు రావు, ఎండలు ఎక్కువ ఉంటాయి, తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంటుంది, దానివల్ల మనం వ్యవసాయం మార్చుకోవాలి అని చెప్పి మనం అనుకోవడం వల్ల మన ఆ ఉత్పత్తి తగ్గిపోతే ఆహారం యొక్క డిమాండ్స్ పెరిగిపోతాయి, వరి యొక్క ధాన్యం యొక్క విలువ పెరిగిపోద్ది. అప్పుడు మనందరం భోజనం చేయలేం.
కనుక అందరూ కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు వర్షం ఆ సమయంలో కలిగించి మనకు ఆ యొక్క ఉత్పత్తులు మనం పొంది మన అందరూ భగవంతుని యొక్క ఆ పంట మనందరూ స్వీకరించేటువంటి అవకాశం రైతు ద్వారా మనం ప్రసాదిస్తారు. కాబట్టి భగవంతుడిపై మనం దృష్టి పెట్టి మనం ఆ పంటను రైతు ద్వారా స్వీకరించి మనం చక్కగా జీవన విధానం సాగించవచ్చు. వర్షాలు ఉంటాయి, పంటలు పండుతాయి, రైతు శ్రమ పడతారు. మనం సేంద్రియ ఉత్పత్తులు మనం సాధించుకుంటే మంచి ఆరోగ్యం మనం పొందవచ్చు.